పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండేటువంటి ఈ ఊతప్పాల కోసం నేను ఇక్కడ రైతా బిర్యానీ చేసింది ఉన్నదన్నమాట. ఈ మాత్రం క్వాంటిటీ ఉందండి, ఒక గ్లాస్ వరకు. లేదు మన దగ్గర అది లేదు అంటే కనుక ఒక గ్లాసు చిక్కడ మజ్జిగ తీసుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు సూజీ వాడుతున్నానండి, బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ. ఈ మాత్రం క్వాంటిటీ కంటే ఒక గ్లాసు మజ్జిగకి ఈ మాత్రం క్వాంటిటీ వేసుకుని నేను ఒక 15 to 20 minutes పక్క పెట్టేశాను. చక్కగా అది అంతా నాని పిండి చూసారా చెక్కబడ్డది. ఇందాక పలుచగా ఉంది కదా. సాల్ట్ ఆల్రెడీ రైతాలో ఉండటం నేను సాల్ట్ మిక్స్ చేయలేదండి. ఇంకా ఊతప్పాలు వేసేసుకోవచ్చు. ప్యాన్ ని గ్రీజ్ చేసుకుని టిష్యూ తోటి జస్ట్ అట్లా గడితో వేసుకోవడమే. మనము దోశ స్ప్రెడ్ చేసుకున్నట్టు స్ప్రెడ్ చేయలేదండి. పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుని రెండు వైపులా రెడ్ కలర్ కి వచ్చేలాగా కాల్ చేసుకుంటాం. ఎంత బాగుంటాయో తెలుసా అండి, చాలా చాలా బాగుంటాయి. బిర్యానీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా రైతా ఉండిపోతే కనుక ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అచ్చంగా మజ్జిగ తీసుకుని చేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు.